చుట్టూ ఆ మహావిష్ణువు స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ మీకు తిరుమలకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడికి మనం మురికిగా లేదా మైలతో వస్తే ఇక్కడి తేనెటీగలు మనపై దాడి చేస్తాయని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ అడవిలో నెమలి ముఖం కలిగిన మయూరి మహర్షి తపస్సు చేసేవాడు. అలాగే లక్ష్మీదేవి ఇక్కడి చెంచు కుటుంబంలో రంగనాయకిగా పుట్టి విష్ణువుని పెళ్లాడతానని పట్టుబట్టింది. ఈ అడవిలోని మయూరి మహర్షితో కలిసి తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన విష్ణువు ఇక్కడ స్వయంభుగా వెలిసి తనని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ రంగనాయక స్వామిగా పిలువబడుతున్నాడు. మయూరి మహర్షి తన ముక్కుతో చెక్కిన ఈ గుండాన్ని నెమలి గుండంగా పిలుస్తారు. వర్షాకాలంలో ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే మనకి రాత్రి ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుండి 3 రోజులు తిరునాళ్లు చేస్తారు. ఈ 3 రోజుల్లో కళ్యాణం మరియు తెప్పోత్సవం జరుగుతుంది. ఇది హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 140 కిలోమీటర్లు, గిద్దలూరుకి 22 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఈ టెంపుల్ మీరు అస్సలు మిస్